హాయ్ అండి, నేను మీ శ్రీకాంత్ని. ఈరోజు సిటీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో దాని గురించి మాట్లాడుకుందాం. మనం చిన్నప్పటి నుంచి మన జీవితంలో రెండు ప్రపంచాలను చూస్తాం. ఒకటి మనం పుట్టిన ఊరు, ఇంకొకటి మనం పెరుగుతున్న నగరం, బ్రతుకుతున్న నగరం. ఇప్పుడు మనం బ్రతుకుతున్న నగరం గురించి చూసినట్టయితే చూడండి, ఇక్కడ చూస్తున్నట్టు ఎంత లగ్జరీగా ఉంటుందో. ఇది చాలా అందమైన ప్రపంచం అన్నమాట. ఎందుకంటే నువ్వు ఊహించినంత గొప్పగా ఉంటుంది ఈ ప్రపంచం. నువ్వు ఏది అనుకుంటే అలాంటి డ్రెస్ వేసుకోవచ్చు, ఏది అనుకుంటే అలాంటి ఫుడ్ తినచ్చు. రకరకాల మనుషుల్ని, రకరకాల జీవితాల్ని, రంగురంగుల ప్రపంచం ఇది. ఇందులో మనకు లైఫ్ స్టైల్ చాలా వెరైటీగా ఉంటుంది. అదేవిధంగా రొటీన్గా కూడా ఉంటుంది. ఇక్కడ సూర్యుడి కంటే అలారం గంటలే ఎక్కువ సౌండ్ వినపడుతూ ఉంటాయి. ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు, పరుగులు, టెన్షన్లు, ట్రాఫిక్, బిజీ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే క్షణం క్షణం క్యాలిక్యులేటెడ్గా ఉంటుందన్నమాట ఇక్కడ. అదేవిధంగా రిలేషన్షిప్, మన చుట్టూ వందల వేలలో ఉంటారు, కానీ మనం లోన్లీగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉంటాం, కానీ మన పక్కన మాత్రం ఎవరు ఉండరు. అదేవిధంగా మన ఈ సిటీ లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. నిజంగా చెప్పాలంటే లైఫ్లో ఎదగడానికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇక్కడ. మన లైఫ్ స్టైల్ మాత్రం జీరో నుంచి హీరో అవ్వడానికి అవకాశాలు అనేక రకాలుగా దొరుకుతాయి మనము సెర్చ్ చేస్తే. దాంతోపాటు మన పర్సనల్ లైఫ్ అయితే ఒక రొటీన్ లైఫ్గా ఉంటుందన్నమాట. సో దాన్ని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని, ఈ నగర జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. దాంతోపాటు మనము ఏదో కోల్పోతున్నామనే ఫీలింగ్ అయితే ఉంటుంది. అది ప్రశాంతత అన్నమాట, పీస్ఫుల్నెస్. సిటీలో ఈ పీస్ఫుల్నెస్ ఉండదు, ఉన్నట్టు ఉంటుంది కానీ మనతో ఉండదు అనమాట. అదొకటి. ఈ సిటీ లైఫ్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఒక ఛాలెంజ్ అని చెప్పాలి. ఎందుకంటే రకరకాల ఆహార పదార్థాలు మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. సో అవి హెల్దీ ఫుడ్డో అన్హెల్దీ ఫుడ్డో తెలియదు, కానీ అందరు తింటున్నారని మనము తింటాం. అది నిదానంగా మన హెల్త్ని కూడా పాడు చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాంటివన్నిటిని మనం ఒక అబ్జర్వ్ చేస్తూ ఈ సిటీ లైఫ్ని లీడ్ చేసినట్టయితే అద్భుతమని చెప్పాలి. కానీ ఎప్పటికైనా నగరం భార్యలాగా, మనం పుట్టిన పల్లెటూరు తల్లిలాగా అని చాలామంది అంటారు. సో రెండూ ఇంపార్టెంటే లైఫ్లో. సో సిటీ లైఫ్ గురించి తక్కువ చేయడానికి లేదు, ఎక్కువ చెప్పడానికి లేదు. కానీ ఈ రెండు జీవితాలని చూస్తే మనము రైలు ప్రయాణం లాగా రెండు జీవితాలను చూసి మనం ఆస్వాదించడం తప్ప. సో మనం ఎక్కడైనా బ్రతకాలన్నా అది మన పైన ఆధారపడి ఉంటుంది, మనం తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మనం ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతి క్షణం విలువైంది కాబట్టి అన్నెసరీ థాట్స్ని వదిలేసి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది.